భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణ మండపంలో 35,000 మంది భక్తులు వేడుకలను తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం ఆలయంలో 9 కేంద్రాల ద్వారా భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేస్తున్నారు. 2,000 మంది పోలీసులు, 15 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రిలో జరుగుతున్న కళ్యాణమూర్తుల ఊరేగింపును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. विष्णु वरुणस्य राज्ञा आदित्याम् मरुतागुं शब्दमुग्रम् महामनसां भुवनक्ष्यवानां घोषो देवानां जयतामुदस्थान् अस्माकमिन्द्रः समृगेषु ध्वरेष्वस्माकं यायुषवस्ताजयन्तो
శర్మయగుం సదస్మిను హవే పురుహోదపురుక్షు ప్రజాయై హరియశ్వమృఢయేంద్రమానో రీరిషో మాపరాదాః సపత్నావదే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ రుద్రాదిత్య ఉపరిస్పృశం ఓగ్రం చేత్తారమధిరాజమక్రం సర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనజిదశ్వజిద్యః యజ్ఞం విహవేరుణ స్వాస్యకర్మో హరివో వేదినం ద్వా बोलो रामचंद्र भगवान की सीता महालक्ष्मी की लक्ष्मण स्वामी की राम भक्त हनुमान की भद्राद्रि राम गोविंदा भक्त रामदास वरद गोविंदा సీతారామ కళ్యాణ సందర్భంగా భద్రాచలంలో ఈ రాముల వారి కళ్యాణం జరిగే సందర్భంగా అందరికి కూడా తెలుగు ప్రజలందరికీ కూడా మేము సీతారామ కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భద్రాచలంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ కళ్యాణం వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రభుత్వము ఎండోమెంట్ డిపార్ట్మెంటు అన్ని సౌకర్యాలు నెరవేరుస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది. ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముత్యాల తరంబరాలతోటి రాబోతున్నారు. ఈ సంవత్సరం కొత్త రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణ ఫలితంగా మళ్ళీ పూర్తిగా వర్షాలు కురిసి రాష్ట్రంతో పాటు దేశం కూడా పాడి పంటలతోటి కరువడెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని కోరుకు ఆ పండితులు ఆ స్థపతులు వేదోశాస్త్ర ప్రకారంగా అభివృద్ధి జరగాలి, దేవాలయ అభివృద్ధి. కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి నివేదించారు. ముఖ్యమంత్రి గారు ఏ మేరకు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారో మీతోటే మాట్లాడతారు. ప్రాంతన ఎక్కడెక్కడ తెలుగువారు ఉంటే అక్కడక్కడల్లా తెలుగునాడే. తెలుగువారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ వారంతా శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి ఈ తీర్మానమే ఒక గొప్ప నిర్ణయంగా జరిగి అన్ని చోట్ల కూడా శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం చేసుకునే సంప్రదాయం ఏర్పడి ఈ సంప్రదాయానికి నాంది పలికింది మన భద్రాచల దివ్యక్షేత్రం. ఆ రకంగా ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయానికి అనుగుణంగా జరుగుతోంది. ఇది పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రానుగుణ్యంగా శ్రీవైష్ణవ సంప్రదాయానుగుణ్యంగా జరిగే మహోత్సవం ఇది. ఆ రకంగా రామచంద్ర ప్రభు ఇక్కడ కళ్యాణ మహోత్సవాలు జరిపించుకుంటున్నాడు. దీన్ని వసంత పక్షము అని అంటారు. ఉగాది నుండి శ్రీరామనవమి మరునాటి వరకు కూడా వసంత నవరాత్రులు చేసి దశమి నాడు కళ్యాణం చేసి తర్వాత కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు గతంలో. కానీ పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రానుగుణంగా ఈ క్షేత్రంలో ఉండే పద్ధతి వసంత పక్ష ప్రయుక్తంగా ప్రారంభమై ఈ ఉత్సవాలన్నీ కూడా సప్తమి నాడు ధ్వజారోహణ జరిగి ఆనాడు ముక్కోటి దేవతలందరినీ పిలుస్తారు. ముక్కోటి దేవతలకు అధినాయకుడు భద్రాద్రి రాముడని, ఆ భద్రాద్రి రాముడి కళ్యాణానికి వారందరూ రావాలి అని వారందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపిస్తారు. దాన్నే ధ్వజారోహణ అని అంటారు. ధ్వజస్తంభం మీద గరుత్మంతుడు ఎగిరాడు అంటే దేనికి ఎగిరాడు? దేవతలందరినీ పిలుచుకు రావడానికి ఎగిరాడు. అగో ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతోంది రండి అంటూ రెపరెపలాడుతూ తాను వినీల ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంటే ఆ ఎగిరే ధ్వజపటాన్ని గుర్తించి దేవతలంతా ఈ క్షేత్రంలోకి విచ్చేస్తారు అని ఆగమశాస్త్రం. వారందరినీ పిలిపించడానికి ధ్వజారోహణ చేస్తారు. ఆ ధ్వజారోహణ నాడే అగ్నిప్రతిష్ఠ చేస్తారు. అగ్నిప్రతిష్ఠ నాటి నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అగ్నిప్రతిష్ఠ సప్తమి నాడు ప్రారంభమై పౌర్ణమి నాటితో ముగుస్తుంది. దీని నవాన్నిక దీక్షతో చేసే బ్రహ్మోత్సవాలు అని అంటారు. బలో రామచంద్ర భగవానికి.
ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా సప్తమి నాడు ధ్వజారోహణ జరిగి అష్టమి నాడు సీతారాముల కళ్యాణానికి పూర్వరంగమైనటువంటి ఎదుర్కోలు మహోత్సవం జరిగి ఈనాడు కళ్యాణ మహోత్సవం 3వ నాటి కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతోంది. ఇలాగా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని ప్రత్యక్షంగా సేవించడం మన భాగ్యమైతే, పరోక్షంగా బుల్లి తెరలలోనో పెద్ద తెరలలోనో చూసేవారందరికీ కూడా రాముడు ఇక్కడ కూర్చున్న వారికి ఎంత కటాక్షాన్ని కురిపిస్తాడో అంతే కటాక్షాన్ని కురిపించేటట్లుగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రకంగా కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. శ్రీమతే రామానుజా కస్తూరీ ఘనసార కుంకుమల సచ్ఛ్రీచందనాలంకృతం కందర్పాధిక సుందరం ఘన నిభం కాకుత్సవం శధ్వజం కళ్యాణాంబరవేష్టితం కమలజాయుక్తం కళావల్లభం కళ్యాణాచల కార్ముక ప్రియసఖం కళ్యాణ రామం భజే. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గృహమేధినం పాంజరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం కవింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమానః పవిత్రపాణిః ప్రాణానాజమ్య. ఓం పృథివ్యాః మేరో పృష్ఠరుజే కూర్మో దేవతా సుబ్రం ఛన్నః ఆసనే వినియోగః. ఓం అనందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ గర్భం. అంతా చెప్పండి ఒక మారు. మమ మమ ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య సమేతస్య కుటుంబస్య కుటుంబస్య ప్రేమ ప్రేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ శ్రీ సీతా లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః కైంకర్య కైంకర్య రూపం రూపం తిరుకల్యాణ తిరుకల్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన అహం అహం కారయిష్యే కారయిష్యే. ఓం వామాంగస్థిత జానకం వరదసత్కోదండ దండంగరే చక్రం జోర్ధ్వరేణ బాహుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవం నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే. ప్రస్తమాతండులో పరి అలంకృతం కూర్చన్నిక్షిప్య కూర్చే సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనమావాహయామి. ఓం అసునీతే పునరస్మాదక్ష ప్రాణమిహనో దేహి భోగం యత్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే ముడయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం
విశ్వక్సేనం సకల విభుజ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయుగతలే శంఖదండోదదానం మేఘశ్యామం సుపరిమకుటం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితధ్వజం సూత్రవత్యాః సమేతం యస్యద్వరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం లిఘ్నంతి రదం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆపోహిష్టామయోపస్థాన ఊర్జే దదాతనా శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి వస్త్రం ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువరచిద్రామంతవోహ సర్గా అపాతిరతమనృతాని విశ్వా రతేన మిత్రావరుణా సజేధే శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రం ధారయామి యజ్ఞోపవీతం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి ఓం శ్రీచందనం ఓం గంధద్వారాంధురాధర్షాన్ నిత్యపుష్టాన్ కరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం శ్రీమతే విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పమాలికాం సమర్పయామి ఓం ఆజనేతే పరాయణే దుర్వారోహంతో పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం జితంతే దక్షిణతో వృషభయేతి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాతాధిరాజో రాజసురాజయాతి శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి ఓం బుద్ధిప్తస్వజాత వేదో బద్ధన్నిరతం మమ భద్రాద్రి రామ గోవింద గోవింద ధూపదీపానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి అక్షతే పూజయామి ఓం సూత్రవత్యాసమేతాయ నమః ఓం శైనేశాయ నమః ఓం సర్వబాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం బాహవే నమః ఓం శంఖచక్రగదాధరాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం నేత్రహస్త విరాజితాయ నమః ఓం పద్మాసన సుసంయుక్తాయ నమః ఓం కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః ఓం మేఘశ్యామలాయ నమః ఓం వేదవాససే నమః ఓం తక్తకాంచన భూషణాయ నమః ఓం హరిభద్రాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ఫల నివేదనం సమర్పయామి కాశ్మీర ఫలే నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గ్రహాణ స్వాహ మధ్య మధ్యోదకమానీయం సమర్పయామి ఉత్తరాభోదనం సమర్పయామి వాతో హస్తో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి వర్మవిగాహతే అభిద్రోణాకనిక్రదత్ తస్మిన్ కలశే శన్నో దేవీమంత్రేణ సుగంధోదకేన పూర్య ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు తేజే
శయ్యోరవిశ్రావంతు నః కాండాత్ కాండామితి కూర్చన్ నిక్షిప్య కాండాత్ కాండాత్ పరోహంతే పరుషః పరుషః పరే ఏవానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ యాః ఫలనీర్యాయ నారికేళ ఫలం నిక్షిప్య యాః ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్పగం వహసా నూతన వాససా సంవేష్ట్యా ఓం యువం వస్త్రాణి వసావసాధే ఇవోరచ్ఛిద్రామంతవో హసర్గాః అపాతిరతమనుతాని విశ్వా రతేన మిత్రావరుణా సచేదే తస్మిన్ కలశే ఆధారాయ పద్మపీఠాంతం ఝాత్వా పద్మముద్రాం ప్రదర్శ్య పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినే శ్రీపుండరీకాక్షమావాక్య ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకామ్యజ్యోద్యతావతార ఇహాభిమత సిద్ధితమంత్ర శరీరోం నమో నమః ఓం జితంతే దక్షిణతో వృషభయేతి హవ్యః ఇంద్రో జయాతి నపరాజయాతాధిరాజో రాజసురాజయాతి జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే శుశీకేశ మహాపురుష పూర్వజ రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభటు స్వాహ మంత్రన్యాసం కుర్యాత్ ఓం ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జనభజస్థానతారణ జగదపస్థాన కారణ నిఖిల దుష్కర్మ గర్జన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన మంత్రన్యాసం కుర్యాత్ ఓం ఆచక్రాయ స్వాహ హృదయాయ నమః ఓం విచక్రాయ స్వాహ శిరసే స్వాహ ఓం సుచక్రాయ స్వాహ శిఖాయై వజడు ఓం సూర్యచక్రాయ స్వాహ కవచాయ ఓం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం వౌజడు ఓం సుదర్శన చక్రాయ స్వాహ అస్త్రాయ ఫటు తనః కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ పద్మ శంఖ చక్ర గదా గరుడ ముద్రా ప్రదర్శ్య అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానీయం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి యజ్ఞోపవేదం సమర్పయామి శ్రీచంద్రం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం చ సందర్శయామి ఓం జితంతే దక్షిణతో వృషభయేతి హవ్యః ఇంద్రో జయాతి నపరాజయాతాధిరాజో రాజసురాజయాతి ఓం మానోషికం సేజ్యాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్రాగహి శ్రియామా పరిపాదయా రామదాస వరద గోవింద గోవింద ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః ఓం శ్రీ సహస్రారాయ నమః ఓం శ్రీ మహాసుదర్శన పరబ్రహ్మణే నమః సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి ఫల నివేదనం సమర్పయామి మోక్షా పరిశిక్షా ఓం ఓం హం 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 ఇదమిదమిదం గ్రహాణస్యాహ్యం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వామినః మనస్సమాధీయత ప్రసీదంతు భవంతః భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాదయిష్యే
భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాదయిష్యే భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాదయిష్యే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువందో కర్మణోస్తు కళ్యాణకర్మణః పుణ్యాహం భవంతో బ్రువందో కర్మణోస్తు వివాహ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువందో కర్మణోస్తు ఓం యత్పుణ్యం నక్షత్రం తత్వద్గుర్వేదోపవ్యశం యదా వై సూర్య ఉదేతి అదనక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రువందో స్వస్తి కర్మణేస్తు కళ్యాణకర్మణే స్వస్తి భవంతో బ్రువందో స్వస్తి కర్మణేస్తు వివాహ కర్మణే స్వస్తి భవంతో బ్రువందో కర్మణేస్తు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు అష్టౌ దేవావసవః సోమ్యాసః చతుస్రో దేవీ రజరాశ్రవిష్ఠాः ते యజ్ఞం పాంతు రజసః పరస్తాత్ సంవత్సరేణ మమృతగ్ర స్వస్తి కర్మణార్థం భవంతో బ్రువందో వర్ధ్యతా కళ్యాణకర్మణార్థం భవంతో బ్రువందో వర్ధ్యతా వివాహ కర్మణార్థం భవంతో బ్రువందో వర్ధ్యతా ఓం రుద్రాస్మహవ్యేర్నమసోపసజ్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాగాన్ హవిజా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాः त्रीणि त्रीणि वै देवानामुर्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रय इमे लोकाः अद्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्धं भवन्तो ब्रुवन्तो अर्धनार्धः समृद्धिः अब्लिङ्गैरभिमन्त्र्या ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शतोऽध्याममुनिर्मयम् तेन ब्रह्मविदापयं भूतं ब्रह्मपुनीमहे ఇంద్రస్సునీతి ఇంతమందిని ప్రోక్షణ చేయడం సాధ్యం కాదు కాబట్టి మనమంతా ఒకేసారి పుండరీకాక్షాయ నమః అనుకున్నాం అనుకోండి, పవిత్రం అవుతాం. ఇప్పుడు కళ్యాణం ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ పవిత్రం కావడం కోసం, కళ్యాణాన్ని చేయించడానికి కూర్చున్న మనమంతా పవిత్రం కావడం కోసం చేసిన పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతః జుంజానః ప్రథమం మనై దివ్యాహాగారమేత్యా జుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః అగ్నిర్దన్నిజాయ పృథివ్యా అధ్యా భరతు తదః అర్ఘ్యపాద్యాగమనీయాని దత్వా సర్వారాయ శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम श्रीमदखिलाण्डकोटिब्रह्माण्ड नायकस्य देवदेवोत्तमस्य भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि लोककल्याणार्थं श्री सीता महालक्ष्मी देवीम् उद्वाहयिष्ये मंगलवाद्यम् పుణ్యాహవచనం పూర్తయింది. శ్రీయోద్వాహము అని కళ్యాణ మండపానికి వధూవరులనిద్దరినీ కూడా తీసుకువచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీయోద్వాహము అని అంటారు. సీతమ్మ వారు ఇప్పుడు స్వామివారి ఎదురుగా వచ్చి ఏం చేసి ఉంటారు? సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అని రామదాసు గారు అంటారు. ఈ భద్రాచల క్షేత్రం భూలోక వైకుంఠం. గౌతమి నది, విరజా నది. ఈ భూలోక వైకుంఠంలో కొలువు తీరి ఉన్నటువంటి సీతారాములిద్దరూ
వైకుంఠంలోని లక్ష్మీనారాయణులే. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. శ్రీరమ సీతగాగా లక్ష్మీదేవి, వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి భద్రాచలంలో సీతమ్మగా ఉన్నది. శ్రీరమ సీతగా నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగా వైకుంఠంలో లక్ష్మీనారాయణుల సేవను చేసేటువంటి పార్షదులంతా, అనంత గరుడ విశ్వక్సేనాదులంతా ఇక్కడ స్వామి కైంకర్యంలో ఉండేటువంటి అర్చక వైష్ణవ స్వాములుగా వెంచేసి ఉన్నారు. విరజానది గౌతమిగా అందరూ కూడా అమ్మవారిని సేవించండి. ప్రదక్షిణంగా అమ్మవారు స్వామివారి ఎదురుగా వేంచేయబోతున్నారు. తూర్పు వైపు ఉండేవాళ్ళు సేవించుకోండి. అలాగే దక్షిణం వైపుకు అమ్మవారు వస్తున్నారు, అమ్మవారిని సేవించండి. నెమ్మదిగా ప్రదక్షిణంగా అమ్మవారు పశ్చిమం వైపుగా వస్తున్నారు. పశ్చిమం వైపు ఉండేటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని సేవించండి. అదేవిధంగా ప్రదక్షిణంగా ఉత్తరం వైపుకు అమ్మవారు వస్తున్నారు. ఉత్తరం వైపు ఉండేటువంటి భక్తులు అమ్మవారిని సేవించండి. విరజానది గౌతమిగా వైకుంఠంలో ప్రవహించేటువంటి నది విరజానది. బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి భద్రాద్రి వరద గోవింద గోవింద. अतः कन्यावरणं कृत्वा भगवदर्थं कन्यां वृणीध्वमचष्टौ श्रीवैष्णवान् प्रेषयित्वा दक्षिणताम्बूलान् दत्त्वा ते विष्णोर्नुकं विष्णोराडमसीद्वाभ्यां मन्त्राभ्यां कन्यादातारसमीपं गत्वा विष्णोर्नुकं वीर्याणि प्रवोचयः पार्थिवानि ममेरजागुं सयोत्सभायदुत्तरगुं सदस्तं क्रमाणस्त्रेदोरुगायः राटमसि विष्णो पृष्ठमसि विष्णो स्थो विष्णो स्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवेमेवा ततः శ్రీయోద్వాహం పూర్తయింది. శ్రీయోద్వాహం అంటే విన్నాం మనం ఇందాకనా. సీతమ్మ తల్లి రాముడికి అభిముఖంగా కూర్చుంది. అంటే మనం ఎలా కూర్చున్నామో ఆవిడ అలా కూర్చుంది. అంటే మనం ఎందుకు కూర్చున్నామో ఆవిడ చెబుతోంది. మరి మీరు ఎందుకు కూర్చోవాలంటే నాలా కూర్చున్నారు మీరంతా, మీలా నేను కూర్చున్నాను కదా. నేను ఎలాగైతే రాముడికి అనన్య గతికంగా, అనన్యార్హంగా, అనన్య భోగ్యంగా నేను రాముడికే చెందినదాన్ని అయ్యానో మీరంతా కూడా అలాగే ఉండండి. మీ అందరికి కూడా, అందరికీ ఏకైక నాథుడు, ఏకైక పతి భగవంతుడు రాముడు ఒక్కడే అని చెప్పడానికి వీలుగా మనందరి తరఫున ఆవిడ కూర్చుంది. మన కళ్యాణం అంటేనే అర్థం అదండి. ఎప్పుడో సీతారాముడికి కళ్యాణం జరిగితే మళ్ళీ ప్రతి ఏడాది ఎందుకంటే కళ్యాణం చేసుకోవడం? పెళ్ళైన వాళ్ళకే మళ్ళీ 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 పెళ్ళి దేనికి అంటే దానికి కారణం ఆగమశాస్త్రం చెప్పింది. సీతారాముల కళ్యాణము అంటే సీతకి రాముడికి మాత్రమే కళ్యాణం అనుకుంటే అంతకంటే తప్పు, అంతకంటే పప్పులో కాలు ఇంకోటి ఉండదయా. సీతారాముల కళ్యాణం కాదు, ఆ పేరు చెప్పి మన మనస్సులకు భగవంతుడికి ఉండే కళ్యాణమే సీతారామ కళ్యాణం. అంటే మనందరికీ ఒక ఆత్మ, మనమంతా ఆత్మలం, మనందరికీ ఒక భావయుక్తమైనటువంటి ఒక ఆత్మస్థితి ఉన్నదే, దానికే కన్య అని పేరు ఆధ్యాత్మికంగా. ఆ ఆత్మకన్యను, ఆత్మకన్య అయిన సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క పాదాల వద్ద ఉంచడమే కన్యాదానం. అంటే ఆ కన్యాదానానికే నవవిధ భక్తులలో ఆత్మనివేదన భక్తి అని పేరు. అలాంటి ఆత్మనివేదన భక్తికి రూపకంగా జరిగేటువంటి ఒకే ఒక్క వేదిక కళ్యాణ వేదిక. కాబట్టి
కళ్యాణము జరిపించుట, కళ్యాణములో పాల్గొనుట అంటే మన ఆత్మలను రామచంద్ర ప్రభువుకి సమర్పించుట అని అర్థం. కానీ ఎవరికి కళ్యాణం? మనకి రాముడికి కళ్యాణం అంతే. ఇలా పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పశువులైనా ఎలాంటి చరాచర జగత్తంతా రామచంద్ర ప్రభువు యొక్క భార్యా సదృశమే. స్త్రీప్రాయమితరత్సర్వం ఏకః పురుషః, ఒకడే ఒక పురుషుడు, జగత్తంతా స్త్రీప్రాయమే అని ఆధ్యాత్మిక శాస్త్రం. మనమంతా రామచంద్ర ప్రభు యొక్క భార్యాస్థానీయులం. మనందరికీ ఏకైక భర్త, లోకైక భర్త రామచంద్ర ప్రభువు అని చెప్పేటువంటి ఒక అద్భుత ఘట్టం కళ్యాణంలో ఆవిష్కృతమవుతుంది. అలాంటి కళ్యాణంలో అత్యంత ప్రధానమైనది మనకి రాముడికి ఉండే సంబంధాన్ని చెప్పేది ప్రవర అని అంటారు. ప్రవర అంటే వంశము గురించి చెప్పుకుంటా, నేను ఫలానా వాణ్ణి, నన్ను రక్షించవయ్యా అని చెప్పడం. మనందరికీ ప్రవరలు ఉంటాయి, మనందరికీ పేర్లు ఉంటాయి. మనమంతా ఇప్పుడే చెప్పుకోవాలి, మన మనస్సుల్లో చెప్పుకోవాలి. మన తరపున సీతమ్మ తల్లిని కూర్చోబెట్టాం కాబట్టి సీతమ్మ తల్లికో ప్రవర ఉంటుంది. అన్ని చోట్ల సీతారాముల కళ్యాణానికి, భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి గొప్ప అద్భుతమైనటువంటి వైలక్షణ్యం ఈ క్షేత్రంలో ఉండే కారణం ఈ ప్రవర వల్లే మనకు తెలుస్తుంది. ఎక్కడైనా సీతమ్మ తల్లికి గౌతమ గోత్రాన్ని చెబుతారు, రామయ్య తండ్రికి వాసిష్ఠ గోత్రాన్ని చెబుతారు. కారణం ఆనాడు త్రేతాయుగంలో పుట్టినటువంటి సీతారాములిద్దరికీ గోత్రాలు అవే. ఎక్కడ సీతారాముల కళ్యాణం చేసినా అలాగే చేయాలి. కానీ భద్రాద్రిలో అలా కాదండి. భద్రాద్రిలో ఉండే సీతారామచంద్ర ప్రభువు కేవలం రామచంద్రమూర్తి కాడు, సాక్షాత్ నారాయణాధిష్ఠిత రూపమైనటువంటి రామచంద్ర ప్రభు. సీతమ్మ తల్లి కేవలం సీతమ్మ తల్లి కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపానుగుణ్యమైనటువంటి ప్రభలతో వెలిగే తల్లి. కాబట్టి ఇక్కడ తల్లిని సీతామహాలక్ష్మి అని పిలుస్తారు. రామచంద్ర ప్రభువుని రామనారాయణుడు అని కొలుస్తారు. ఈ క్షేత్రంలో ఉండే ప్రత్యేకమైన అంశం, ఈ క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతమైన కళ్యాణ మహోత్సవానికి ఆనుగుణ్యత ఈ ప్రవర చెబుతోంది. కారణం ఇక్కడ ఉండే రాముడి ప్రవర శ్రీమన్నారాయణమూర్తికి ఏ ప్రవర చెబుతారో ఆ ప్రవరే చెబుతారు. శ్రీ మహాలక్ష్మికి ఏ ప్రవర చెబుతారో సీతమ్మ తల్లికి ఇక్కడ అదే ప్రవర చెబుతారు. సీతమ్మ తల్లిది సౌభాగ్య గోత్రం అని అంటారు, రామచంద్ర ప్రభువుది అచ్యుత గోత్రము అని అంటారు. ఈ క్షేత్రంలో ఉండే గొప్పతనం అని. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి. ఓం మనోహివంసే జాతవేదో కామశ్చం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాదయా. భద్రాద్రి వరద గోవింద గోవింద. ధూపదీపాంతరం శుద్ధ ఆచమయ్యం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీమన్నారాయణాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. కాశ్మీర ఫల నివేదనం సమర్పయామి. ప్రోక్ష్యా పురుషత్యా నివేద్య. ఓం ఓం ఓం. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్ప నమస్కారాన్ సమర్పయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. ధ్రువంతే రాజేది మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రబంధనం కృత్వా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నడుముకి ధరింపజేసేటువంటి ఆ యోక్త్రాన్ని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణాత్ ధ్రువందేవో బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సీతమ్మ వారికి యోక్త్ర బంధనం చేస్తున్నారు. యోక్త్రము దర్భలతో
తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వడ్డాణం లాంటి వస్తువు. దర్భతో తయారు చేసినటువంటి ఆ యోక్త్రాన్ని వధువుకి నడుముకి చుడతారు. తద్వారా ఆ వధువుకి గర్భంలో ఉండేటువంటి దోషములు తొలుగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి సీతమ్మ వారికి ఏర్పడేటువంటి గర్భస్థ దోషములే ఉంటాయి. సీతమ్మ వారి గర్భానికి కూడా దోషం ఉంటుందా అనంటే మనమంతా కూడా ఆమె పిల్లలం కదా. మనం త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ. నేను తప్పనిసరిగా ఆ పనిని పూనిక కలిగి ఉంటా, పూనికతో చేస్తా అని చెప్పడం కంకణానికి ప్రత్యేకత, తాత్పర్యం అది. ఆ రకంగా కంకణము అంటే దాన్ని ప్రతిసరం అని అంటారు. రక్షాసూత్రమే అద్భుతమైనటువంటి పేరు. రక్ష అంటే అర్థం ఏమిటి? ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారము అని అర్థం. ఏది అవసరం లేదో దాన్ని తొలగించుట, ఏది అవసరమో దానిని ప్రసాదించుటకి రక్ష అని సంస్కృతంలో పేరు. మనందరికీ ఏది తొలగాలో అది తొలగిస్తారు సీతారాములు, ఏది కలగాలో అది కలిగిస్తారు. కాబట్టి రక్షాసూత్ర బద్ధులు అవుతారు అంటూ ఇప్పుడు రక్షాసూత్రాల్ని అలంకరించేటట్లుగా జరిగింది. ఆ రక్షాసూత్రములు ఇద్దరికీ కట్టి సీతమ్మతలకి యోక్త్రాన్ని, రామచంద్ర ప్రభువుకి యజ్ఞోపవీతాన్ని వేసి వారిద్దరూ కూడా నవవధూవరులు కావడానికి వీలుగా వైదికమైనటువంటి మార్గాన్ని అవలంబించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. తతః వరపూజాం కుర్యాత్ ఉత్తరాగ్రం గూర్చన్నారాయణస్యాసనం దత్వా ప్రదద్విష్ణుస్తవదేతి పరో మాత్ర చేతుభ్యాం మంత్రాభ్యాం పాదప్రక్షాళనం కృత్వా ఓం ప్రదద్విష్ణుస్తవదే వీర్యాయ మృగాణభేమః క్వచరాగరిష్ఠాః యస్య విక్రమణేషు అభిక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధానా నతే మహిత్వమన్వశ్నువందే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే వయశ్చక్రాయ విద్మహే నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరభిమంత్రియా ఓం నమస్త్రేణ సంవృజ్య వయశ్చక్రాయ విద్మహే సహస్ర జ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. తతః ఇమం మే గంగేతమంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగేతమనే సరస్వతి సుదృష్టోమగం సజతా పరుష్ణియా అశిక్నియా మరుద్వృధే వితస్తయాజ్యేకీయేషు నృత్యాసు శోమయా. తతః అర్చత ప్రార్చత హిరణ్యరూపే ద్వాభ్యాం మంత్రాభ్యాం సర్వాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య ఓం అర్చత ప్రథమతః పచ్చలపతకం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత. స్వామివారికి ఇప్పుడు వరుసగా ఆభరణాలు ధరింపజేస్తారు. వరపూజ. ఆ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళన స్వామివారికి చేసిన తర్వాత పచ్చల పతకాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. రామదాసు గారు భరతుని కొరకు చేయించినటువంటిది ఈ పచ్చల పతకం. ఒక కీర్తనలో రామదాసు గారు అంటారు, భరతులకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర పతకములకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పతకం చేయించాను, ఆ పచ్చల పతకానికి 10,000 వరహాలు అయ్యాయి అని అంటారు. నిజానికి భద్రాచలంలో ప్రత్యేకించి భరతుడు లేడు, రామునితో కలిసి భరతుడు ఉన్నాడు. రామునికి శంఖముగా భరతుడు ఉన్నాడు. కనుకనే రామచంద్రమూర్తికే కళ్యాణ సమయంలో ఈ పచ్చల పతకాన్ని సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది.
అర్చక స్వాములు ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తున్నారు. రామచంద్రమూర్తికి అంతా కూడా అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చదార్చందు ప్రకాశత హిరణ్యరూపస్య హిరణ్యసంద్రగవాన్నభామసి ఇదం విష్ణుర్మధ్వాదేభ్యాం మంత్రాభ్యాం మధువర్కమభిమంత్ర్యా ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగుం సురే ఓం మధువాదారదాజతే మధుక్షరంతి సింధవః నాద్వేర్న సంకోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుర్సురః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః నాద్వేర్గావో భవంతు నః మంత్రణద్విస్తూష్ణీ విరాజో దోహమసీయాత్యాయైరాజాం చతుర్ధమాచమనీయం అమృతాపిధానవసీ తదనంతరం యువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్ యువం వస్త్రాణి పీవసావసాథే యువోరక్షిద్రామంతవో హసర్గాః అవాతిరథమృతాని విశ్వా కళ్యాణోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ధర్మపత్నియుతంగా విచ్చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గారు, మన మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి ప్రముఖులంతా కూడా సీతారాముల కళ్యాణానికి విచ్చేశారు. సరిగ్గా మధుపర్కాల సమయంలో, మధుపర్కాలు స్వామివారికి సమర్పించేటువంటి సమయంలోనే పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. వారికి సాదరంగా దేవస్థానం తరఫున కళ్యాణ మండపంలోకి స్వాగతాన్ని పలుకుతున్నాం. ప్రభుత్వ అధినేతలు, ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోదయులు వచ్చి ఈ ప్రాంగణంలో రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. కలువకుంట్ల అంటే అర్థం కలువ పువ్వుల యొక్క ఒక కొలను అర్థం. కలువ పువ్వు వికసించేది ఎప్పుడు? చంద్రుని యొక్క సంపర్కం కలిగితే వికసిస్తుంది. ఈ కలువ కొలనంతా వికసించాలంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మరింత ఆ వంశాన్ని, తద్వారా ఈ రాష్ట్రాన్ని మరింత అభ్యుదయాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహాన్ని పాత్రమవడానికని ఈ రాష్ట్రమంతా రామచంద్ర ప్రభు యొక్క దివ్యానుగ్రహ పాత్రమై తరించే విధంగా మనందరి తరపున ముఖ్యమంత్రి వర్యులు రామునికి పట్టు పీతాంబరాలను, మంచి ముత్యాలను సమర్పించారు. ఇది కేవలం ముఖ్యమంత్రి వారు సమర్పించారు అనుకోకండి, మనలో ఉండే ప్రతి వ్యక్తి తరపున వారు నుంచుని నిలబడి చేస్తున్నారు. అంటే మనం అందరం చేస్తున్నట్టు లెక్క. కానీ మనకి మనం కరతాళధ్వనులతో సత్కరించుకోవలసిన సమయం ఇది. కారణం, మనమే కదా రాముడికి ఇచ్చాం పట్టు పీతాంబరాలు. ఎవరి చేతుల మీదుగా ఇచ్చాం? మనకి చేతులైనా, మనకి ఆత్మ అయినా, మనకి నాయకుడైనా ఆయన కాబట్టి ఆయన్ని ముందు ఉంచి మనం రామచంద్ర ప్రభుకి అందించిన సమయం. సరిగ్గా ఆభరణాలు రామదాసు ఇచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి వర్యులు ఆ ఆభరణాలు కూడా ఇవ్వడం శుభసూచకం. ఆ రకంగా ఈ కళ్యాణ మహోత్సవం తదుపరి కార్యక్రమాన్ని, వస్త్ర సమర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం అవుతోంది. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా మన ప్రభుత్వం తరఫున, మనందరి తరఫున, కేవలం ప్రభుత్వం అంటే ఏదో మనకు సంబంధించినది కాదండి, మన ప్రజాస్వామ్యం, మనందరము అధినేతలమే. మనందరికీ ప్రధాన అధిష్టాతగా ఉండి రామచంద్ర ప్రభువుకి వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది వస్త్ర సమర్పణ సమయం. ఈ సమయంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కలియుగ దైవంగా ఉండే తిరుపతి వెంకన్న యొక్క దివ్యానుగ్రహము ఈ సమయంలోనే రాముడికి సమర్పించబడుతుంది. ఆ తరువాత ఉండేటువంటి క్రమంగా పెద్దలు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని,
అలాగే ఇతర స్వాముల యొక్క సమర్పణని కూడా స్వామికి ఇక్కడ అందించబడుతుంది. ఆ సమయంలో ఇప్పుడు వస్త్ర సమర్పణ ప్రారంభం అవుతోంది. ముందుగా సంకల్పం. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయి, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఏ బ్రహ్మాండంలో మనం ఉన్నాం? ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములు ఉన్నాయి, ఆ లోకములలో ఏ లోకంలో మనం ఉన్నాం? ఈ లోకములలో ఎన్నెన్ని దేశములు ఉన్నాయి, ఎన్నెన్ని ప్రాంతములు ఉన్నాయి, ఎన్నెన్ని నదులు ఉన్నాయి, ఎన్నెన్ని కొండలు ఉన్నాయి, ఎన్నెన్ని అరణ్యములు ఉన్నాయి, ఎన్నెన్ని దివ్య దేశములు ఉన్నాయి. ఇలాగా మన జాతీయ భావాన్ని పెంచేటట్లుగా, మన జాతీయతా భావన మరింత పెరిగేటట్టుగా, వసుధైక కుటుంబ భావన మనలో పెరిగేటట్లుగా మన వైదిక మహర్షులు మనకు అందించిన గొప్ప జాతీయ వైదికమైనటువంటి గీతం ఈ మహాసంకల్పం. మహాసంకల్పం వినడం దేశ కాల సంకీర్తనము అని అంటారు. ఉన్న దేశాన్ని కీర్తించాలి, ఉన్న కాలాన్ని కీర్తించాలి. కాల కీర్తన, దేశ కీర్తన కలిపి చేస్తే అది మహాసంకల్పం. ఏ దేశంలో ఉన్నామో, ఈ భద్రాచలం ఎంత భాగం అండి భూలోకంలో, ఎంత మారుమూల చిన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక మండలం ఉంటుంది, ఒక జిల్లా ఉంటుంది, ఒక రాష్ట్రం ఉంటుంది, ఒక దేశం ఉంటుంది, ఒక ఖండం ఉంటుంది, ఒక ద్వీపం ఉంటుంది, ఒక లోకం ఉంటుంది, లోకానికి ఒక బ్రహ్మాండం ఉంటుంది, బ్రహ్మాండానికి అవతల ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏనాడు ఈ బ్రహ్మాండాన్ని పుట్టించిందో ఆనాటి నుండి లెక్కలు కట్టి ఇంతకాలమైంది, బ్రహ్మదేవుడికి ఇంత వయసు, ఈ వయసులో, ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ ప్రాంతంలో రామచంద్ర ప్రభువుని కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం, అందరినీ తరింపజేయి అని చేసే గొప్ప ప్రార్థన శ్రద్ధగా పవిత్రంగా వినవలసిన గొప్ప జాతీయ గీతం మహాసంకల్పం. నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని రామానుగ్రహ పాత్రులై తరించండి. శ్రీమదఖయాండకోటి బ్రహ్మాండ నాయకస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి నమః. దివ్య తిరు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమదజుంజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాది ఆవరణైరావృతో బ్రహ్మాండ ఖండ మండలే ఆధారసత్వగౌర్మానందాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది షణ్లోకానామధో భాగే మండలమండితే దిగ్బంధు శృంగాదండోత్తంభితే లవణేక్షుద్రాదుర్పర్దభిక్షీరస్వాదూరకార్ణవరివృతదండోప్లక్ష విషక్రాంగజాగజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే గజేరుదాంబ్రఘ్నస్తి గంధర్వనాగ సౌమ్య గంధర్వచారణ భారతేతి నవఖండాత్మయే దండకారణ్య దండకారణ్య భగరుగారణ్య దేవికారణ్య గామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిగా ద్వారపతి ద్వారకేపురి ఇత్యాది మహాపుణ్యనగరీభిరుశోభితే తత్కులాదరేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిः సహస్ర ప్రజరే పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ మద్రమాళవ నేపాళ చోళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహట విరాట వరాట పాండ్య పులింద నాగార్జున సగానాం మధ్యే కాళివాహన సఖే వర్తమాన వ్యవహారిక చంద్రనామేన భవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే దుర్ముఖి నామ సంవత్సరే వసంత ఋతౌ చైత్రమాసే పక్షే మాధురస్తు భృగువాసరే పుష్యమి నక్షత్రే శుభయోగే
శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభోభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి. మమ యజమానస్య జన్మ ప్రవృత్తే బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతోమనోపాఖ్యాయ కర్మ కృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంధ సమస్త దుర్దక్షయ ద్వారా బాలికాపకర్షణ క్రమేణ నిర్వరాస్యపకర్షణ సంహితకాలే చంద్రమండలపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే సూర్యమండల ఏకైకతిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీ విష్ణులోకనిత్యవిలాససిద్ధ్యర్థం త్రికృతాగ్నిరేవాతిరాప్తోర్యామసాంతపన వాజపేయ పౌండరీకష్టమేధాది చెప్పండి. మయా సహా దశపూర్వేశ దశాపరేశ మద్వంశ్యాన సర్వేశ శాశ్వత శ్రీ విష్ణులోక సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే ఉపకంఠమాక్షద్రోతన వస్త్రాధిరణం కృత్యా హిరణ్యగర్భోజనంద్రేణ విజపుష్పాక్షసేదం హిరణ్యబలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భస్సమపత్తదాగ్రే భూతస్య జాతః పదరేక ఆసీత్ సదాధార పృథివీం యాముదేమాంగస్పై దేవాయ హవిషా విధేమా తదః కన్యాదానమంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకే జిగీషయాగ్రవభూయాః కన్యానే దేవి పార్శ్వదే సర్వతో భూయాత్ దానం మోక్షరాప్నుయాత్ పంచభూతాः సాక్షిణः సర్వదేవతాः ప్రదానేన విష్ణులోకమవాప్నుయాత్ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి కర్మ కామార్థసిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని కరిష్యే సాలగ్రామ జలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్స్యామదశాంతిం ప్రయచ్ఛామి సర్వసస్యాశ్రయా భూమిం వరాహేణ సముద్రుతాం పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛామి హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసే పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛామి ఓం దేవస్యత్పాదవిదుః ప్రసవేశ్వినార్బాహుభ్యాం ఓష్టాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి ప్రజగృహ్ణాతు ఇయం సీతా మమ సుతాతః ధర్మజరీతవా ప్రతీక్షదీనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వదాన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అంతా ఒక మారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి తనయామిని జనకాత్మజాస్యామి లోకనాథాయ అరవిందాలయ అనినాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః ప్రీతః ప్రసన్నః వరదః భవతు గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్క మారు చెప్పండి. ప్రదాస్యామి. కన్యాదానమైంది. ముహూర్తం సమీపిస్తూ ఉన్నది.
సరిగ్గా అభిజిన్ముహూర్త సమయంలో సుముహూర్తాన్ని భద్రాచలంలో నిర్వహించడం జరుగుతుంది. మన తెలుగునాట సరిగ్గా ముహూర్త సమయంలో వధూవరులిద్దరూ ఒకరి శిరస్సున ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేటువంటి దానినే ముహూర్తంగా నిర్ణయించారు. వైదికమైనటువంటి విధానంలో ముహూర్త సమయానికి ఏం చేయాలి అని అంటే వేదం చెప్తున్నది వధూవరులు ఒకరినొకరు చూసుకోవాలట. ఒకరినొకరు వధూవరులు చూసుకునేటువంటి సమయమే సుముహూర్తం. చూపులు కలసిన శుభవేళ అంటాం కదా మనం. అంతేకాకుండా ఇంకొక విధానం వైదికమైనటువంటిది పాణిగ్రహణం. ఇంకా మిగతావన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి లోకాచార క్రమంగా. ఆ చూపులు కలిసేటువంటి శుభవేళ అన్నటువంటి ఆ వైదికమైనటువంటి విధానాన్ని తెలుగునాట చక్కగా పాటిస్తున్నట్లుగా ఒకరి శిరస్సున ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు అంతకుముందు వాళ్ళు చూశారా, ఒకరినొకరు చూసుకున్నారా లేదా అనేటువంటి ముఖ్యం కాదు. ముహూర్త సమయానికి ఒకళ్ళొకళ్ళు వీక్షించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఎదురుగా వారిద్దరికీ మధ్యలో ఒక తెరని అడ్డు కడతారు. తెరని అడ్డు కట్టి వధువు చేతికి వరుడి చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి సరిగ్గా ముహూర్త సమయం వరకు మంత్రాలు చదువుతారు. ఆ చదివిన తర్వాత ముహూర్తం సమీపించింది, ముహూర్తం అయిపోయిందనగానే తెర తీస్తూ అలా ఒకరి శిరస్సు మీద ఒకరు ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అప్పుడు వెంటనే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారన్నమాట. ఆ విధానమే ముహూర్తం. ఆ ముహూర్తం సమీపిస్తూ ఉన్నది. ముందుగా ఆ ముహూర్తం మొదలు పెట్టే లోపల మంగళాష్టకాలు చదువుతూ ఉంటారు. ముహూర్తం సమీపించేంత వరకు ఆ మంగళాష్టక పఠనం అవగానే ముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. అంతా కూడా శ్రద్ధగా మంగళాష్టకాలను విందాం. అతః లోకాచార ప్రకారేణ మంగళాష్టక జోర్నిగా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్ధవా క్రూరవశిష్టనార్వపయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభే పంకజలోచనశ్చ వైధానంతాని నానాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా. శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘనంభవశ్చ రమణీ సీతా శచీరోహిణీ తారాసాగర మేఖలా గుణవతీ దేవత్యుషారుంధతీ కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు బలగ్నే సావధానా. భగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యానదీ గోమతీ కాళీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చకోద్వరీతి సవితః కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానా. ఆత్మం భాగవతం భవిష్యదమలం వారాహకం గారుడం బ్రాహ్మం వైష్ణవవామనేజగరిదం శ్రీనారదీయం శుభం. బ్రహ్మాండం వరకూర్మకం చిదరసత్యేతత్ పురాణాని వై మార్కండేయమథాని మాత్యమం సంకుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానా. ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్చాయాపతిర్నందనః రాహుకేతుగ్రహణ శుభా ఏకాదశస్థానగాః నక్షత్రాణి చ లగ్నయోగతిథయః కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానా. కాంభోజశ్చ కళింగమంగమగధా కాశ్మీరభోజో మరుః నేపాలోదిశదుశ్చదంగణకురౌ సౌరాష్ట్రకౌ రాంగోకరః తలాదయవన ప్రాజ్యోతిషః కోసలః
कर्णाटेति समस्तदेशनिवहाः कुर्वन्तु वां मङ्गलम् समस्तदेवतगणास्तद्वप्रसत्याशिषः मन्दातिस्फुटयोरुगादनगमावाद्याश्च नानाविधा मन्दारादि समस्तदेवतगल्पस्तिर्मणिः सर्वदा सच्छास्त्राणि च कामधेनुरनिशं कुर्वन्तु वां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीरामानुजभट्टरार्य सदगोपानन्द संकर्षणः श्रीसौदर्शन पाञ्चजन्य भरताचार्या महावैष्णवैश्चास्त्र पुराण वैष्णवभावापैश्वदासेविदः पायात्मा भगवान् पुराण पुरुषः कुर्वन् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीरङ्गे गरुडाचलेऽञ्जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिपदे नारायणाख्याचले कालोकमहाचले पिंशधे पुण्ये च पुष्पाचले पायाग्रो भगवान् पुराण पुरुषः कुर्वन् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना सहस्राणाम् कोटिब्रह्माण्डानाकोटिमन्मयानुवन्दित जाज्वल्यमान नारायण पादारविन्द सन्दोहानासरात्रेयकास्यमरीजिवामनजाबालि गौतमवतिष्ठयाज्ञवल्क्य भृग्वादिमुनीनामन्दिरसकलाशिकाष्टुपिरङ्गसौधान्तरालगोपुरावरण प्राकारपचनालय रत्नवेदिकानि महामण्डपानाम् राजपेय अतिरात्र अप्तोर्याम सान्दवनादि महायज्ञानाम् महामहोत्सवानाम् ऋग्यजुस्सामाधर्मनारायणप्रबन्धकर्कमीमांस वेदान्तभाष्यागमादि शब्दशास्त्राणाम् भारत भागवत रामायण रत्नमोक्तकूल विचित्रवलय दूर्वाङ्गुरकुङ्कुम गोरोजन कर्पूर कस्तूर्यादि शोभन द्रव्याणारोपण यागोपकरण कुंभस्थापन देवतात्तान देवता महोत्सवाद्यष्टोत्तर शतसंविदासाराणेन श्री पांचरात्र शास्त्रोक्त प्रकारेण लग्नस्य तिथि वार नक्षत्र लग्न होरा दृक्करण नवांश द्वादशांश त्रिंशांश त्रिंशदंशदानाम् निरन्तरमनुकूलानाम् शुभशोभनानाम् सर्वे ग्रहाः नक्षत्राः एकादशस्थानफलदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवन्तु वन्दे राजेतमक्षतदहिताम् श्री सीता महालक्ष्मी रामचन्द्रयोः शिरसि निक्षिपे बोलो रामचंद्र भगवान की కనుక కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొందిన ముహూర్త సమయంకి ఒక 2 నిమిషాల సమయం. ఈ 2 నిమిషములు కూడా చాలా విలువైనటువంటి సమయమని సావధానాః శుభలగ్నే సావధానాః సుముహూర్తే సావధానాః అంత సావధాన చిత్తులై ఉండండి. వేరే ఇతర ఆలోచనలు పెట్టుకోకండి. మీ చూపులు కళ్యాణ మండపం మీద ఉండే సీతారాముల మీద మాత్రమే ఉంచండి. మీ మనస్సును కళ్యాణ మహోత్సవం యొక్క ఆ కర్మ విశేషం మీదే ఉంచండి. మీ వాక్కులను మీ చెవులను మంత్రములు వినడానికే ఉపయోగించండి. సావధాన సావధాన అంటూ అర్చక స్వాములు చెప్పారు. అంటే కారణం త్రికరణ శుద్ధిగా మనం పాల్గొవలసిన సమయం ఆసన్నమైంది. ఒక 2 నిమిషాల సేపు ఇతర ఆలోచన ఏం పెట్టుకోకుండా కళ్యాణ మహోత్సవం మీద లగ్నం చేస్తే కళ్యాణ సాఫల్యం కలుగుతుంది అని చెప్పడానికే సుముహూర్తే సావధాన అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటిదాకా హెచ్చరికలు పూర్తయి సీతారాముల యొక్క శిరస్సుల మీద వందరులు కూడా ఆ జీలకర్ర బెల్లం ప్రసాదాన్ని పెట్టుకుని మనకు ఆ శుభముహూర్తాన్ని ప్రకటిస్తున్నారు. ఆ శుభముహూర్త సమయం ఆసన్నమవుతోంది. మంగళవాద్యములతో కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మనం అన్వయిద్దాం. బోలో రామచంద్ర భగవానికి సహవాసం
ధ్రువస్పృష్టా విచాతలిః ధ్రువస్పృష్టా విహరాశ్రమధారయ అభిగస్థమృతం యతః అధరే సందుషత్రవః అపహక్షేత్రాన్ని సంజయంతు తస్మై దేవా అజత్రవం అజంజ బ్రహ్మణస్పతి ఓం ధ్రువం దేవరాజావరణో ధ్రువం దేవో ధ్రువం రామచంద్ర భగవానికి సీతామాతకు లక్ష్మణ స్వామికి దేవలోపవనసుత హనుమానికి చాలా గొప్ప శుభముహూర్తం ఇది. మన పెద్దలు ఎంత గొప్పవారంటే, మన పెద్దలంటే మన తెలుగువారండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఆచారానికి అందించారో చూడండి. వైదికంగా ఒక శుభముహూర్తం చెప్పింది వేదం. పరస్పరంగా ఇద్దరూ చూచుకునుటే ముహూర్తము అని చెప్పి. సరే, చూపులు ముందు వెనకాల అవుతున్నాయి కాబట్టి పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు చూడవలసిన విధానం ఏదో తెలుగు వాళ్ళు చాలా బాగా కనిపెట్టి ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి ఇతని శిరస్సు మీద ఆమె యొక్క చేతిని, ఆమె యొక్క శిరస్సు మీద ఇతని చేతిని ఉంచి చేయవలసిన విధానాన్ని నేర్పారు. ఆ సమయం ఎంత గొప్పదో చెప్పారు. ఇద్దరి యొక్క భావ తరంగములు పరస్పరముగా ఏకీకృతములైతే ఆ దాంపత్యం ఆనుకూల్యమై నిండు ఊరేళ్లుగా సాగుతుంది. దాంపత్యం నిండు ఊరేళ్లు జాగ్రత్తగా ఆనుకూల్యంగా సాగితే కుటుంబాలు బాగుపడతాయి కదా. కుటుంబాలు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే దేశాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడితే ప్రదేశాలు బాగుపడతాయి, ప్రదేశాలు బాగుపడితే లోకాలు బాగుపడతాయి. లోకం బాగుపడడానికి పెళ్లి చేసుకునే శుభముహూర్తం ఎంత గొప్పదో లింక్ చేసి జాగ్రత్తగా చెప్పారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లం అనే ఒక ఆయుర్వేద ప్రక్రియని తెలుగువారే కనిపెట్టి ఆ ముహూర్తంలో పెట్టే పద్ధతిని ఏర్పరిచారండి. తెలుగు వాళ్ళ సొంతం. చప్పట్లు కొట్టండి, ఇది మన గొప్పతనం. కారణం చెబుతా. ఇద్దరు చూసుకునేటప్పుడు ఇద్దరి భావముల్లో ఏ రకమైనటువంటి తలంపు మారినా ఆ దాంపత్యం ఆనుకూల్యం కాదని, ఆ తలంపు మారడానికి ఒక కారణం ఉంది, ఒక రోగం ఉన్నదని గుర్తించారు. ఆ రోగం తెలుసున పైత్యం. పైత్యం గనక ఉంటే పైత్య ప్రకోపం వల్ల భావం మారుతుందయ్యా. ఆ పైత్యం తగ్గితే ఆ భావం సరిగ్గా ఏకీకృతమవుతుందని పైత్యం తగ్గడానికి వీలుగా జీలకర్ర నూరి దాంట్లో బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని పెడితే దాని యొక్క ఆ తరంగముల ద్వారా మనస్సు, చిత్తము, బుద్ధి ఇవి ఏకీకృతములై ఆ సమయంలో వారు చూసే చూపులు జీవితాంతం వారు కలిసి ఉండేటట్లుగా చేస్తాయని తెలుగువారు ఏర్పరిచిన అద్భుత ప్రక్రియని రాముడు తాను ఆచరిస్తూ మనకు నేర్పుతున్నాడు. పెళ్లిళ్ళంటే సంతకాలు కాదు, పెళ్లిళ్ళంటే అనుకోవడాలు కాదు. పీటల మీద కూర్చోండి, వేదమంత్రాలు సాగుతాయి. ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకునే పెళ్లిళ్ళు చేసుకోండి అని ఇంకా మనకు నేర్పుతున్నట్లుగా రాముడు తన కళ్యాణాన్ని తెలుగువారి ఆచారానికి మహోన్నతమైనటువంటి స్థానం కలిగించి ఈ శుభముహూర్తాన్ని తాను స్వీకరించాడు. ఈ శుభముహూర్తంలో పాల్గొని ఆ శుభముహూర్తంలో త్రికరణ శుద్ధిగా రాముని యొక్క స్మరణ చేసిన వారందరికీ సీతారాములు ఆనుకూల్య దాంపత్యాన్ని, సత్కుటుంబ వ్యవస్థని అందించుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతః శ్రీసూక్తభూతుక్తమంత్రైశ్చ పుష్పోదకస్తవనం కుర్యాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూమద్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిగ్మన్నాగమన్నాద్యాగాదధే. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే.
करशत्रय सुवर्णेन माङ्गल्यं कारचेद्बुधः सूत्रोन्नतं ददः कुर्यात् चतुर्विंशतिरं कुलं बन्धचेद्वादशं सूत्रं हरिद्राजुन्नलेपनं सूत्रमूले ततो गौरी सूत्रमध्ये सरस्वती सूत्राग्रे तु महालक्ष्मी सौमङ्गल्यादिदेवता माङ्गल्याधिष्ठानदेवताभ्यो नमः ॐ श्रीं श्रियै नमः ॐ भूं भूम्यै नमः ॐ लीं नीलायै नमः आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तेष्वर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि ॐ आपोक्षामयोभिस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यवतमो रसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रं धारयामि श्रीचन्दनं समर्पयामि दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् धूपमाघ्रापयामि ॐ ध्रुं धूमोद्गिराय नमः माङ्गल्याधिष्ठानदेवताभ्यो नमः मङ्गलनीराजनदीपं सन्दर्शयामि उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहघोरकितरोणकटाक्षलीलां श्रीरङ्गहर्ण्यतरमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः जानकीरमण गोविन्दा धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्यैः पूजयामि योनागार्त्रे सम्पन्नामरविन्दनिवासिनीम् अशेषजगदीशक्रीं वन्दे वरदवल्लभाम् ॐ भगवन्नारायणाभिरदानुरूपस्वरूपरूपगुणविभवैश्वर्य शीलाद्यनवधिकातिशयासङ्ख्येय कल्याणगुणगणाम् पद्ममनालयाम् भगवतीं श्रियं देवीं नित्यानपायीं निरवद्याम् देवदेव दिव्यमहिषे अखिल जगन्नाथरम् अस्मन्मातरं प्रकारेण लग्नस्य तिथि वार नक्षत्र लग्न होरा दृक्करण नवांश द्वादशांश त्रिंशांश त्रिंशदंश गानाम् निरन्तरमनुकूलानां शुभशोभनानां सर्वे ग्रहाः नक्षत्राः एकादशस्थानफलदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवन्तु वन्दे राजेतमक्षतदहितां श्री सीतामहालक्ष्मी रामचन्द्रयोः शिरसि निक्षिपे बोलो रामचंद्र भगवान की కనుక కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొందిన ముహూర్త సమయంకి ఒక 2 నిమిషాల సమయం. ఈ 2 నిమిషములు కూడా చాలా విలువైనటువంటి సమయమని సావధానాః శుభలగ్నే సావధానాః సుముహూర్తే సావధానాః అంత సావధాన చిత్తులై ఉండండి. వేరే ఇతర ఆలోచనలు పెట్టుకోకండి. మీ చూపులు కళ్యాణ మండపం మీద ఉండే సీతారాముల మీద మాత్రమే ఉంచండి. మీ మనస్సును కళ్యాణ మహోత్సవం యొక్క ఆ కర్మ విశేషం మీదే ఉంచండి. మీ వాక్కులను మీ చెవులను మంత్రములు వినడానికే ఉపయోగించండి. సావధాన సావధాన అంటూ అర్చక స్వాములు చెప్పారు. అంటే కారణం త్రికరణ శుద్ధిగా మనం పాల్గొవలసిన సమయం ఆసన్నమైంది. ఒక 2 నిమిషాల సేపు ఇతర ఆలోచన ఏం పెట్టుకోకుండా కళ్యాణ మహోత్సవం మీద లగ్నం చేస్తే కళ్యాణ సాఫల్యం కలుగుతుంది అని చెప్పడానికే సుముహూర్తే సావధాన అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటిదాకా హెచ్చరికలు పూర్తయి సీతారాముల యొక్క శిరస్సుల మీద వందరులు కూడా ఆ జీలకర్ర బెల్లం ప్రసాదాన్ని పెట్టుకుని మనకు ఆ శుభముహూర్తాన్ని ప్రకటిస్తున్నారు. ఆ శుభముహూర్త సమయం ఆసన్నమవుతోంది. మంగళవాద్యములతో కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మనం అన్వయిద్దాం. బలో రామచంద్ర భగవానుకి
సహ వాసర్పయచ్చతు ఆత్మాహారసమంతరభువస్తిష్టావికాతలిః నేహధ్రువస్తిష్ఠా విహరాశ్రమధారయ అభిగస్థమృతం యతః అధరే సందుషత్రవః అపహక్షేత్రాన్ని సంజయంతు తస్మై దేవా అజత్రవం అజంజ బ్రహ్మణస్పతి ఓం ధ్రువం దేవరాజావరణో ధ్రువం దేవో ధ్రువం రామచంద్ర భగవాన్ సీతామాతకు లక్ష్మణ స్వామికి దేవలోపవనసుత హనుమానికి చాలా గొప్ప శుభముహూర్తం ఇది. మన పెద్దలు ఎంత గొప్పవారంటే, మన పెద్దలంటే మన తెలుగువారండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఆచారానికి అందించారో చూడండి. వైదికంగా ఒక శుభముహూర్తం చెప్పింది వేదం. పరస్పరంగా ఇద్దరూ చూచుకునుటే ముహూర్తము అని చెప్పి. సరే, చూపులు ముందు వెనకాల అవుతున్నాయి కాబట్టి పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు చూడవలసిన విధానం ఏదో తెలుగు వాళ్ళు చాలా బాగా కనిపెట్టి ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి ఇతని శిరస్సు మీద ఆమె యొక్క చేతిని, ఆమె యొక్క శిరస్సు మీద ఇతని చేతిని ఉంచి చేయవలసిన విధానాన్ని నేర్పారు. ఆ సమయం ఎంత గొప్పదో చెప్పారు. ఇద్దరి యొక్క భావ తరంగములు పరస్పరముగా ఏకీకృతములైతే ఆ దాంపత్యం ఆనుకూల్యమై నిండు ఊరేళ్లుగా సాగుతుంది. దాంపత్యం నిండు ఊరేళ్లు జాగ్రత్తగా ఆనుకూల్యంగా సాగితే కుటుంబాలు బాగుపడతాయి కదా. కుటుంబాలు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే దేశాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడితే ప్రదేశాలు బాగుపడతాయి, ప్రదేశాలు బాగుపడితే లోకాలు బాగుపడతాయి. లోకం బాగుపడడానికి పెళ్లి చేసుకునే శుభముహూర్తం ఎంత గొప్పదో లింక్ చేసి జాగ్రత్తగా చెప్పారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లం అనే ఒక ఆయుర్వేద ప్రక్రియని తెలుగువారే కనిపెట్టి ఆ ముహూర్తంలో పెట్టే పద్ధతిని ఏర్పరిచారండి. తెలుగు వాళ్ళ సొంతం. చప్పట్లు కొట్టండి, ఇది మన గొప్పతనం. కారణం చెబుతా. ఇద్దరు చూసుకునేటప్పుడు ఇద్దరి భావముల్లో ఏ రకమైనటువంటి తలంపు మారినా ఆ దాంపత్యం ఆనుకూల్యం కాదని, ఆ తలంపు మారడానికి ఒక కారణం ఉంది, ఒక రోగం ఉన్నదని గుర్తించారు. ఆ రోగం తెలుసున పైత్యం. పైత్యం గనక ఉంటే పైత్య ప్రకోపం వల్ల భావం మారుతుందయ్యా. ఆ పైత్యం తగ్గితే ఆ భావం సరిగ్గా ఏకీకృతమవుతుందని పైత్యం తగ్గడానికి వీలుగా జీలకర్ర నూరి దాంట్లో బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని పెడితే దాని యొక్క ఆ తరంగముల ద్వారా మనస్సు, చిత్తము, బుద్ధి ఇవి ఏకీకృతములై ఆ సమయంలో వారు చూసే చూపులు జీవితాంతం వారు కలిసి ఉండేటట్లుగా చేస్తాయని తెలుగువారు ఏర్పరిచిన అద్భుత ప్రక్రియని రాముడు తాను ఆచరిస్తూ మనకు నేర్పుతున్నాడు. పెళ్ళిళ్ళంటే సంతకాలు కాదు, పెళ్ళిళ్ళంటే అనుకోవడాలు కాదు. పీటల మీద కూర్చోండి, వేదమంత్రాలు సాగుతాయి. ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకునే పెళ్లిళ్ళు చేసుకోండి అని ఇంకా మనకి నేర్పుతున్నట్లుగా రాముడు తన కళ్యాణాన్ని తెలుగువారి ఆచారానికి మహోన్నతమైనటువంటి స్థానం కలిగించి ఈ శుభముహూర్తాన్ని తాను స్వీకరించాడు. ఈ శుభముహూర్తంలో పాల్గొని ఆ శుభముహూర్తంలో త్రికరణ శుద్ధిగా రాముని యొక్క స్మరణ చేసిన వారందరికీ సీతారాములు ఆనుకూల్య దాంపత్యాన్ని, సత్కుటుంబ వ్యవస్థని అందించుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతః శ్రీసూక్త భూతుక్త మంత్రైశ్చ పుష్పోదకస్తవనం గుర్యాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూమద్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేజ్ఞమన్నాగమన్నాద్యాజాదధే. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం
మాంగళ్య పూజాం కరిష్యే. కరశత్రయ సువర్ణేన మాంగళ్యం గారజేద్బుధ సూత్రోన్నతం దకుర్యాత్ చతుర్వింశతిరంగులం బంధజేద్వాదశం సూత్రం హరిద్రాజున్నలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవత మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేష్వర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం ఆపోక్షామయోభిస్థాన ఊర్జే దధాతరా మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. శ్రీచందనం సమర్పయామి. ధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ధూపమాఘ్రాపయామి. ఓం ధూం ధూమోద్గిరాయ నమః. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవితబాలిత సుప్తలోకి నిర్వాహ ఘోరకితరేణకటాక్షలీలాం శ్రీరంగహర్ణ్యతర మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జానకీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కుంకుమాదిపరిమళద్రవ్యైః పూజయామి. వేణాగాత్రే సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశక్రీం వందే వరదవల్లభాం. ఓం భగవన్నారాయణాభిరదానురూపస్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయాసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మమనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీ అఖిల జగన్నాథరం అస్మన్మాతరం వారేం ஆயானு கண்டகானவீணை பெயர் போழ்வில்லே புத்தூர் கோதை சொல் துயதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோனான் மக்களை பெற்று மாழ்வாரே. घृतपतिराधिपत्ये पयस्पतिरन्तिराशानास्तु दिशां विष्णुभक्त्यघोराश्रेषनाथः दोयामनोता बृहस्पतिर्माधरिष्वोदवायुः सन्धुवानावाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपति. సీతారాముల కళ్యాణ మహోత్సవ సమయనందు సుడి కొడుతాచ్యార్ సంభావన. వారణమాయనం పూర్తయింది. ఆయిరం అంటే 1000, వారణం అంటే ఏనుగు. 1000 ఏనుగుల కల. రంగనాథుడు గోదమ్మ తల్లిని వివాహం చేసుకోవడానికని 1000 ఏనుగుల ఒక బృందంతో వచ్చి తాను రంగరంగ వైభోగంగా కళ్యాణం చేసుకున్నాడని, ఆ కళ యొక్క సాఫల్యమని, ఆ కళ ఒక ప్రబంధమై కనాక్కడ్డేన్ తులసీనాన్ కలగంటినే చెలియ కలగంటినే అనే మకుటంతో ఆ ప్రబంధం అంతా సాగింది. ఆ ప్రబంధాన్ని విన్నవారికి ఆనుకూల దాంపత్యం కలుగుతుంది, సత్సంతాన సమృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి చక్కటి వివాహం, మంచి వరుడు మంచి వధువు లభిస్తారని ఆ ఫలశ్రుతిలో గోదమ్మ తల్లి చెప్పింది. అలాంటి వారణమాయిరం పూర్తయిన తరువాత అక్షతారోపణ కార్యక్రమానికి, తలంబరాలు పోసుకునే తెలుగువారి ఇంకో గొప్ప ఆచారానికి ఆ అర్చక స్వామి ఉపక్రమిస్తున్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య
దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాక్షే కర్మణి అక్షతారోపణం కరిష్యే సంజలో క్షీరేణ ప్రక్షాళ్య క్షీరేణ ప్రక్షాళ్య వేదాక్షరాంగురవదాయ నవరత్నరోవరి హిరణ్యముపదదాతి. సీతారాముల కళ్యాణంలో వినియోగించేటువంటి తలంబరాలు చాలా విశేషమైనటువంటి ఈ తలంబరాల వేడుకను శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో వర్ణించారు. జానక్యా కమలామలాంజలిపుటేయా పద్మరాగాయితా స్రస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సీతాదేవి రామచంద్రుడు ఇద్దరు ఎదురుగా కూర్చున్నారట. ఇద్దరు చేతుల్లోనూ ముత్యాలు పోశారు. ముత్యాలు తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండేటువంటి ముత్యాలు సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతుల్లో పడేటప్పటికీ అవి పద్మరాగ మణుల్లాగా తయారయ్యాయట. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా. అసలే ఎర్రనైనటువంటి చేతులు సీతమ్మ వారివి. ఆ ఎర్రనైనటువంటి చేతులకి గోరింటాకు పెట్టేటప్పటికి మరింత ఎర్రగా ఉంది. ఆ ఎర్రనైనటువంటి చేతుల్లో ముత్యాలు పోసేటప్పటికి ఆ ముత్యాలు ఎర్రగా ఉన్నాయి. అలా ఉండేటువంటి ఆ చేతితోటి ఆమె పట్టుకుని ఉన్నది. దాన్ని రాముల వారి శిరస్సున పోసిందిట. అప్పుడు ఆ రాముల వారి శిరస్సు మీద తలపాగా పెట్టుకుని ఉన్నాడు. అంతా కూడా చూద్దాం, నెమ్మదిగా దాని విశేషాలు చెప్పుకుందాం. ఓం జితంతే దక్షిణతో వృషభే దిహన్యః ఇంద్రోదయాదినబలాదయాతాధిరాజో రాజసురాజయాతి. సామ్రాజ్యమిదమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాः దర్శనక్షిపేద్. ఓం సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం వైరాజ్యం రామేషితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం ప్రజామేకామస్సమృద్ధ్యతాం పశవో మేకామస్సమృద్ధ్యతాం పశవో మేకామస్సమృద్ధ్యతాం యజ్ఞో మేకామస్సమృద్ధ్యతాం సృజో మేకామస్సమృద్ధ్యతాం. ఓం ధ్రువందే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అక్షతారోపణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో అనుగృహంతు. అక్షతారోపణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతుల్లో ఉండేటువంటి పద్మరాగమునుల వంటి ఆ ముత్యాలు రాముల వారు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నారట. తలపాగా చుట్టుకున్నటువంటి రాముల వారి శిరస్సు మీద సీతమ్మ వారు ఆ ముత్యాల తలంబ్రాలు ఉంచగానే మళ్ళీ అవి చక్కని మల్లెపూలలాగా ప్రకాశించాయట. తల మీద ఉన్నటువంటి రాముని శిరస్సు మీద ఉంచినటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు అలాగ జారి పడుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడై ఉంటాడు కనుక నీలమేఘశ్యాముడైనటువంటి రాముని కాంతి ఆ ముత్యాల మీద ప్రసరించి అది ఇంద్రనీలమణుల్లాగా అయినట. ఇలాగా ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను రాముల వారి శిరస్సు మీద మల్లెపూలలాగాను జారి పడుతూ ఇంద్రనీలమణుల్లాగాను ప్రకాశించేటువంటి ఆ ముత్యాలు భక్తులందరికీ కూడా శుభములను ప్రసాదించాలి అని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్పారు. కనుక సీతారాముల శిరస్సు మీద ఉంచినటువంటి తలంబరాలకు ఎంతో విశేషం ఉన్నది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవంలో మామూలు తలంబరాలతో పాటు ముత్యాల తలంబరాలు కూడా వినియోగిస్తారు. ఆ ముత్యాల తలంబరాలకు ఎంతో విశేషం ఉన్నది కనుక ముత్యాల తలంబరాలను శిరస్సును ధరించినటువంటి సీతారాముల అనుగ్రహం మనకు గొప్ప
సిరులను ప్రసాదిస్తుంది, శుభములను ప్రసాదిస్తుంది. అలాంటి ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య బుద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం సితపోష వృద్ధిం భద్రాద్రి రామో సదావహ వనమాలీగదీశార్ంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంస్కృతి భవంతో మహాంతోను గృహంతు. వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతోను గృహంతు. కళ్యాణకర్తॄణాం కళ్యాణ ద్రష్టॄణాం కారయితॄణాం చ క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాభయాజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతోను గృహంతు. శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కరుణాకటాక్షద్వారా సర్వాభీష్ట సిద్ధిరస్తు. తలంబ్రాలు చాలా గొప్ప ప్రక్రియ, గొప్ప ఆచారం, గొప్ప వైదికమైనటువంటి ఒక పద్ధతి. అది ఆనందం వెల్లివిరిస్తే దంపతులు ఏమి చెయ్యాలో కూడా వాళ్ళు చెప్పారు. ఇష్టం వచ్చినట్టుగా బట్టలు చింపుకోవడమో జుట్టు వెలిపోసుకోవడమో కాదండి. ఆనందం ఎక్కువైనప్పుడు ఏం చెయ్యాలి, మనం దేనివల్ల అయితే బతుకుతున్నామో ఆ ధాన్యాల్లో మనం తడవాలి, ధాన్య స్నానం చెయ్యాలి. అది మహాదానందానికి గుర్తు. మనం తినే అన్నం బియ్యం కదా, కాబట్టి ఆ బియ్యమును నెత్తి మీద పోసుకొనుట మనలో కలిగిన మహదానందానికి గుర్తని తలంబ్రాలు ఏర్పాటు చేశారు. తలంబ్రాలు అంటే అర్థం తలపై ప్రాలు బియ్యము, తలపై పోసుకునే బియ్యాన్ని తలంబ్రాలు అని అంటారు. ఆ తలంబ్రాలు మనం పోసుకుంటే ఎక్కువ పోసుకుంటారు. మన పెద్దవాళ్ళు మన మీద వేస్తే కొద్దిగా వేస్తారు, దానికి అక్షింతలు అని పేరు. ఇది అక్షంతలే అది అక్షింతలే, దీనికి తేడా ఏంటి? మనలో కలిగిన ఆనందానికి ప్రతీక తలంబ్రాలు, మనకి ఆనందం శాశ్వతంగా ఉండేటట్టుగా చేసేవి అక్షతలు. అందువల్ల ఆశీర్వచనం చివరిలో జరుగుతుంది. మన పెద్దలు తల్లిదండ్రులు లేదా మనకంటే ఉన్న తాత అమ్మమ్మలో నాయనమ్మలో మనకంటే గురువులో ఆచార్యులో పెద్దలో వారికి తలంబ్రాలనిచ్చి వారి చేతుల మీదుగా 2 అక్షతలను శిరస్సు మీద జల్లుకోవడం అనేది తెలుగువారి సంప్రదాయమే కాదు, వైదికమైన సంప్రదాయం, భరత జాతి యొక్క సంప్రదాయం. దీనికి ఆశీర్వచనం అని పేరు. అలాంటి ఆశీర్వచనం పూర్తయింది. ఆశీర్వచనం అంటే అందరూ బాగుండాలి అని ఆశీర్వచనం. మనకి ఇతర సంప్రదాయముల కంటే ఇతర దేశముల వారి కంటే మన దేశంలో ఉండేటువంటి సంప్రదాయం ఉండే గొప్పతనం నేనొక్కటి బాగుపడాలని చెప్పాలా మన శాస్త్రం సంప్రదాయం ఏదైనా. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. అందరికీ లోకంలో ఉండే ప్రతి మానవాళికి, కేవలం మానవాళికి కాదు, చరాచర జగత్తంతా ఆరోగ్యంగా ఉండాలి, చరాచర జగత్తంతా సుఖంగా ఉండాలి, చరాచర జగత్తంతా బాగుండాలి అని కోరుకునేటువంటి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అనుకునే గొప్ప సంప్రదాయం హైందవ సంప్రదాయం మనది. సనాతనమైన సంప్రదాయం ఇది. సంప్రదాయం ఒక్కటే, అందరూ బాగుండాలని కోరుకునే సంప్రదాయం. ఆ సంప్రదాయానికి గొప్ప ప్రతీక ఆశీర్వచనం అనేది. అలాంటి ఆశీర్వచనం పెద్దల నోటి వెంట వింటే మనకి అది క్షేమదాయకమని ఆశీర్వచనాన్ని చివరిలో ముగిస్తారు. ఎంత వైదిక కర్మ పూర్తి జరిగినా ఆ వైదిక కర్మలో లోపాలన్నీ సరిదిద్దే ఒకే గొప్ప వైదికమైనటువంటి చివరి ముక్తాయింపు పెద్దల ఆశీర్వచనం. ఏ కార్యక్రమమైనా ఆశీర్వచనంతో పూర్తవుతుంది. అలాంటి ఆశీర్వచనం పూర్తయింది. ఇప్పుడు సీతమ్మ తల్లి ఇప్పటిదాకా మన పక్షాన కూర్చుని కళ్యాణం చేసుకున్న తల్లి రాముని యొక్క పక్కకి చేరుతుంది. సీతారాముల కలయిక గొప్ప సౌఖ్యాన్ని గొప్ప మాంగళ్యాన్ని లోకానికి కలిగిస్తుంది. ఇద్దరూ కూడా విడివిడిగా ఉంటే ఏం లేదండి. ఉపాసన ఎప్పుడు కూడా విడివిడి ఉపాసన పనికిరాదు. సీతమ్మ తల్లిని విడిగా పూజించేయడం అదే నాకు రాముడు అక్కర్లేదండి, మేము స్త్రీవాదం వ్యక్తులం, నాకు సీతమ్మ తల్లి చాలు అనుకోవడం తప్పే. రాముడు ఒక్కడు చాలు అనుకోవడం కూడా తప్పే. సీతారాముడు ఇద్దరిని కలిపి ఆరాధించడమే నిఖిల ఉపాసీత అని ఉపనిషద్ వాక్యానికి ఉండేటువంటి సాఫల్య సిద్ధి. వారిద్దరు పక్క పక్కన కూర్చున్నప్పుడు ఉండే తేజస్సు ఇంత అంతా కాదని ఎవరు చెప్పారు తెలిసిన? మారీచుడు చెప్తాడు. తమాషా, మారీచుడు దగ్గరికి వెళ్తాడు రావణాసురుడు. వెళ్ళి ఇలాగా
పంచవటిలో సీతారామ లక్ష్మణులు ఉన్నారట. వారిని మోసగించి సీతను ఎత్తుకొద్దాం అనుకుంటున్నాను, నీ సహాయం కావాలి అని అడిగాడు రావణాసురుడు. మారీచ ద్వీపానికి వెళ్ళి, అంటే ఈనాటి మారిషస్ ప్రాంతానికి వెళ్ళి రావణాసురుడు వెళ్ళి అడిగాడు, నీకేమైనా బుద్ధి ఉందా, బుద్ధి లేదా, రాముడి జోలికి ఎందుకైనా పెడతావు? 12 ఏళ్ల వయసులో రాముడు కొట్టాడని ఒక దెబ్బ ఇంకా గుర్తుంది. ఆ దెబ్బకి ద్వీపంలో పడ్డా. అప్పటి నుంచి అన్ని మానేశా, తినడం మానేశా, తాగడం మానేశా, రామనామ జపం తప్ప వేరేం చేయట్లేదయ్యా. ఆ దెబ్బ ఇంకా నాకు గుర్తుంది, రాముని రూపము గుర్తుంది. ఎవరైనా రథము అని పలకడానికి రా పలికితే నాకు రాముడు గుర్తొస్తాడయ్యా. ఎవరన్నా ఏదో రణము అని రా పలికితే నాకు రాముడు గుర్తొస్తున్నాడు. రా అనే అక్షరం కనిపిస్తే రాముడు గుర్తొస్తున్నాడు. రాముడితో పెట్టుకోవద్దయ్యా. 12 ఏళ్ల పిల్లాడు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది అంటే ఇప్పటికే 25 ఏళ్ల వాడు అయ్యాడు. కేవలం రాముడికి పెళ్లి కాకముందు కొట్టాడు. ఆ దెబ్బ ఇంకా ఇంత భయంకరంగా ఉంటే పెళ్ళైన తర్వాత రాముడు కొట్టే దెబ్బ జీవితాంతం ఉంటుంది. జాగ్రత్త. అప్రమేయం హితత్తేజ యస్య సా జనకాత్మజ. సీతమ్మ తల్లి పక్కన ఉంటే రాముడి యొక్క పరాక్రమం ద్విగుణీకృతం కాదు, కోటి గుణితం అవుతుంది. అలాంటి రాముణ్ణి జోలికి వెళ్ళొద్దని మారీచుడు చెప్పాడు. పాపం బుద్ధిగా విన్నాడు రావణాసురుడు. వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ శూర్పణఖమ్మ గారు చిన్నగా గోకారు. ఆ గోకిన తర్వాత మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే వెళ్లాల్సిందే, మారీచుడిని వెంట పెట్టుకుని వెళ్లాల్సిందే, సీతను తేవాల్సిందే అని పట్టుపట్టాడు రావణాసురుడు. లేకపోతే చంపేస్తాను, జాగ్రత్త, మేనమామని అని కూడా చూడను అన్నాడు రావణాసురుడు. అప్పుడు మారీచుడు అన్నాడు, చచ్చేటట్టయితే రాముడి దగ్గరికి వెళ్ళినా చస్తా, నీ చేతిలోనూ చస్తా. నీ చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చస్తే పుణ్యం అన్న వస్తుంది. నా వరం రామాత్ నా రావణాత్. రామాదపి మర్తవ్యం, మర్తవ్యం రావణాదపి. రాఘవాదపి మర్తవ్యం, మర్తవ్యం రావణాదపి. ఉభయోరపి మర్తవ్యే వరం రామాత్ నా రావణాత్ అని మనసులో సంకల్పించుకుని చావడం ఖాయమైనప్పుడు రాముని యొక్క అందమైనటువంటి బాణాయి యొక్క కొస తగిలి చనిపోవడమే పరమార్థం అనుకుని మారీచుడు బయలుదేరాడని వాల్మీకి చెప్పాడు. కారణం సీతారాములు కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ సౌందర్యం. ఆ సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు దగ్గర కూర్చుంటే చూడాలి, వారిద్దరికీ మంగళహారతిని చూడాలి. అప్పుడు కదా కళ్యాణం పూర్తవుతుంది. కళ్యాణం అంటే తలంబ్రాలు కాగానే లేవడం కావండి. సీతారాములకు మంగళహారతిని ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు దంపతుల్ని ఆ మంగళహారతికి కాంతిలో చూస్తే అది మనకు వెలుగునిస్తుంది, అదే మనకు జ్యోతిష్యునిస్తుంది. తమసోమా సద్గమయ అన్నట్లుగా తమస్సు నుంచి మనకు సద్గతికి వైపు నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యం సీతారాముల కళ్యాణ మంగళాశాసనాన్ని చూచి లేవాలి. అందరికీ తలంబ్రాలు అందేటట్లుగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ వారు ఎక్కువ మంది సమకూరే ప్రదేశాలు, ఆలయాల ప్రాంతాల్లో, బస్టాండుల్లో, బస్సుల్లో కూడా, బస్సుల్లో ఎక్కిన వాళ్ళకు కూడా తలంబ్రాలు అందించేటట్టుగా గొప్ప వ్యవస్థ ఉన్నది. తలంబ్రాల కోసం ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. సుమారు 100 టన్నుల బస్తాల తలంబ్రాలు దేవస్థానం కలిపింది. అందరికీ ఇవ్వడానికే కలిపింది. తలంబ్రాలు అందరికీ అందాలి. మళ్ళీ ఏడాది దాకా వాళ్ళ దగ్గర తలంబ్రాలు ఉండాలి. మళ్ళీ తలంబ్రాల కోసం భద్రాచలం రావాలని సత్సంకల్పంతో వారందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించాలనేటువంటి సంకల్పానికి సాంకేతికంగా తలంబ్రాలు అందరికీ అందించబడతాయి. తలంబ్రాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సీతారాముల కళ్యాణ హారతిని సేవించి వెళ్ళి భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. శాసన పరైర్మదాచార్య పురోగమై గోవింద గోవింద. కళ్యాణం వైభవపేతంగా ముగిసింది. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపు దశమి నాడు మహాపట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. వైభవపేతంగా ఈ మండపంలోనే జరిగేటువంటి పట్టాభిషేకోత్సవం చాలా విశేషమైనటువంటిది. రామునికి తప్ప మరెవ్వరికీ జరగనటువంటి గొప్ప సేవ పట్టాభిషేకోత్సవం. వసంత నవరాత్రుల యొక్క ముగింపు సందర్భంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి దాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఇది పూర్తయిన తర్వాత దశమి నాడు ఈ రామాయణ పారాయణకు ముగింపుగా పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. రేపు అందరూ ఆ పట్టాభిషేకంలో పాల్గొని
రాముని అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా అందరినీ దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నాం. చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీరామ గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ జయ రామం జానకి రామం పతిత పావనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రఘుపతి రాఘవ సీతారామం జయ రణధీరం జయ రఘువీరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామచంద్ర హరి రామకృష్ణ హరి రామ రామ హరి స్మరణం స్మరణం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. హరే రామ హరి హరే కృష్ణ హరి శ్యామ సుందర సాధు రక్షక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. దీనబంధో కరుణా సింధో హరినారాయణ శ్రీహరి రూప శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
సాకేతవాస శ్రీరామం సాధు జనోద్ధర శ్రీరామం లోకరక్షక శ్రీరామం త్రిభువన పాలక శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ రఘూతమ శ్రీరామం సీతానాయక శ్రీరామం దశరథ నందన శ్రీరామం సత్సుఖదాయక శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జానకి జీవన శ్రీరామం ప్రభు రఘునాథ శ్రీరామం దయార్ద్ర హృదయ శ్రీరామం కృపావల్లభ శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అయోధ్యవాసి శ్రీరామం అగణిత గుణగణ శ్రీరామం ఆదర్శ పురుష శ్రీరామం అవని జనాయక శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ రఘునందన శ్రీరామం జయ సీతావర శ్రీరామం జయ మనోహర శ్రీరామం జయ కృపాకర శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీకమల నయన శ్రీరామం శ్రీకమల వదన శ్రీరామం శ్రీకమల చరణ శ్రీరామం శ్రీకమల హృదయ శ్రీరామం